చెప్పినస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు ఆయన మాట్లాడుతూ వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి సలహాలు పాటిస్తూ సమగ్రవంతమైన రాజకీయం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తీరని ద్రోహం చేసి మోసం చేస్తూ అమాయక ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. రైతులకు వ్యవసాయానికి నీరు సకాలంలో అందించకుండా రైతాంగాన్ని నాశనం చేస్తుందన్నారు. ఫిక్షన్ విషయంలో అందరికీ మోసాలు చేస్తూ ఉందన్నారు. అంతేకాకుండా స్థానిక టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కురుగుళ్ళది చరిత్ర తెలియని రాజకీయం అంటూ నెల్లూరు బీఆర్ కాలేజీపై వస్తున్న విమర్శలను త్రిప్పికొడుతూ వెంకటగిరి రాజా గారి అభ్యున్నతిని ఖ్యాతిని పెంచారు. చివరిగా పాత్రికేయ మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాజకీయంలో ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం కొత్తేమీ కాదు. నాపై టీడీపీ ఫిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ని విమర్శలు చేసినా నేను పట్టించుకోను. నేను స్థానిక జిల్లా వాసినే, ఏ కడప జిల్లా నుండో వచ్చిన వాడిని కాదని, అదేవిధంగా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వెంకటగిరి ప్రజలకు మున్సిపల్ భవనం ఏర్పాటు చేయించిన ఘనత ఉందని చెప్పుకొచ్చారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఇవాళ శుభాభినందనల్ని, శుభాకాంక్షల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మిత్రులందరి సమక్షంలో మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యాలను చేర్చడానికి ఈ నియోజకవర్గం నుంచి విజయ శంఖారావాన్ని పూరించేటువంటి కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. లాంఛనంగా ఈరోజు శుభదినం, శుభకార్యాలకి మంచి రోజు కాబట్టి ఈ నియోజకవర్గ పెద్దలందరి యొక్క ఆశీస్సులతో ఈనాడు పార్టీ కార్యాలయాన్ని వెంకటగిరిలో ఇక్కడ ప్రారంభించుకుంటూ ఉన్నాం. దీనితో పాటు త్వరలోనే నియోజకవర్గ పెద్దలందరి యొక్క సంఘీభావంతో అనేక మంది రాజకీయ పెద్దలు వారందరి యొక్క ఆశీస్సులతో కార్యక్రమాల్ని త్వరితగతిన వెంకటగిరి మున్సిపాలిటీలో, వెంకటగిరి రూరల్ మండలాలలో అనేక మండలాలు, బాలాయపల్లి, దక్కిలి, సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల్లో పూర్తి స్థాయి ఎన్నికల ప్రణాళికని అమలు చేయడానికి తుది నిర్ణయం అందరి సమక్షంలో తీసుకుని ఖరారు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఉన్నటువంటి సహచరులతో, నా మిత్రులతో కలిసి కార్యాలయాన్ని లాంఛనంగా ఇవాళ మొదలుపెట్టాము. దీనికి ఒక రకంగా కార్యాలయం ఉంటే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, ఉన్నటువంటి నాయకత్వానికి అందుబాటులో ఉండి కార్యాచరణ ప్రణాళికని అమలు చేయవచ్చు అనే ఉద్దేశంతో 1-2 రోజుల తర్వాత మళ్ళీ మంచి రోజులు లేవు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. 1-2 విషయాలు ప్రధానంగా
మీ ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఇప్పుడు జరిగేటువంటి ఈరోజు ప్రారంభమైన ఈ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు వెంకటగిరి రూరల్ మండలం నుంచి వచ్చిన పెద్దలందరితోటి సమీక్షించుకొని మిగిలినటువంటి వాళ్ళని కూడా త్వరలోనే కలుసుకొని ఒక ప్రణాళికని, ప్రచార ప్రణాళికను రూపొందించుకున్నాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి వెంకటగిరి మున్సిపాలిటీలోని వార్డు వారి కమిటీలు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి ప్రచార కార్యక్రమాల ప్రణాళికని రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇవాళ చేసుకుంటూ పూర్తి ప్రణాళిక వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో తీసుకోవడం జరుగుతుంది. దీనికి చాలామంది ఆశీస్సులు కావాలి, పెద్దలందరి యొక్క సహకారం కావాలి. నేటి యువతరం, మహిళా సోదరీమణుల యొక్క సంఘీభావం, వాళ్ళ సమన్వయం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు ఇవాళ రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీ ముందు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీరు ఆలోచన చేయాలి, సహకరించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెనుకబడినటువంటి ప్రాంతం, వెనుకబాటుతనంలో ఏ కార్యక్రమంలో కూడా ముందడుగు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వెంకటగిరి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి మేమందరం కలిసి మీకు హామీ ఇస్తాము. అందుకని త్వరలోనే వెంకటగిరి నియోజకవర్గం అన్ని మండలాలు, మున్సిపాలిటీలోని యువతను సమీకరించి వాళ్ళ ప్రాధాన్యతలు ఏంటి, ఇవాళ ఈ తరానికి అవసరమైంది ఏంటి, వెంకటగిరి నియోజకవర్గంలో ఏ రకమైన కార్యక్రమాలు చేపడితే రేపటి తరానికి మంచి భవిష్యత్తు వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళు ఊహిస్తున్నారో, వాళ్ళు కోరుకుంటున్నారో ఆ మేరకు ప్రణాళికను తయారు చేసి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ప్రణాళికను అమలు చేయడానికి కేవలం మేమే ఏదో ఆలోచన చేసేది కాకుండా రేపటి తరానికి ఏమి కావాలి అనేటువంటిది చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాళ్ళ మనోభావాలకి అర్థం పట్టే విధంగా ప్రణాళికను తయారు చేయడానికి మార్చి మొదటి వారంలోనే ఈ నియోజకవర్గ యువతతో ఒక సమావేశాన్ని దాదాపు 4-5 గంటల పాటు నిర్వహించి వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి వేదన, వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి కోరిక, భవిష్యత్తులో వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారనేటువంటి విషయం పట్ల ఒక అవగాహనతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ చేయడానికి ఇవాళ మేము సమాయత్తమవుతున్నాం. దానికి కావాల్సినటువంటి ప్రణాళికను కూడా తయారు చేసుకుంటాం. యువతరం యొక్క ఆలోచనలతో పాటు ఇవాళ మహిళాభ్యుదయం జరగాలి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాలుగా మోసపోయినటువంటి నా సోదరిమణులు, అక్కచెల్లెళ్ళు ఈ ప్రభుత్వంతో విసిగి వేసాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని
వాళ్ళకి జరపకుండా వాళ్ళని మోసం చేశారో ఆ విధమైనటువంటి చర్చ సమావేశం మహిళలతో చేసి వాళ్ళ యొక్క ఆలోచనను కూడా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ మహిళాభ్యుదయానికి అవసరమైన ప్రణాళికని రూపొందించాలని చెప్పి ఇవాళ మేమందరం కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అలా రైతాంగం, దగాపడ్డ రైతాంగం, మోసపోయిన రైతాంగం, బేషరతు రుణమాఫీ అనేటువంటి నమ్మకాన్ని ఇవాళ దాన్ని వెనకవేసినటువంటి, దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో రైతాంగం యొక్క పరిస్థితి ఏంటి? రైతాంగానికి ఏ విధమైనటువంటి ప్రభుత్వ సహకారం కావాలి? ఆ సహకారాన్ని రైతులతో సమీక్షించడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, వ్యాపారస్తులు, అనేక రకాలైనటువంటి ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు ఇప్పటికే వాళ్ళ పరిధిలో డాక్టర్లుగానో, లాయర్లుగానో, ఇంజనీర్లుగానో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, మేధావులు ఏ విధంగా కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గాన్ని అనేటువంటి దాన్ని ప్రణాళికను రూపొందించడానికి మార్చి మొదటి వారంలోనే ఈ సమీక్షలన్నింటినీ పూర్తి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాం. ఇంకా పెద్దలతో మాట్లాడి తేదీలు ఖరారు చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమందిని మోసం చేస్తుంది? మోసం చేసే దానిలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేసేటువంటి ప్రయత్నం అత్యంత దారుణం, దుర్మార్గమైంది అని చెప్పి చెప్పలేను. 600 హామీలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా మేము అన్నీ చేశామనేటువంటి ఒక భూత కల్పనల్ని ఇవాళ ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కోట్లాది రూపాయలు యాడ్స్ ఇచ్చి దాని ద్వారా మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. బలహీన వర్గాలకు మేలు చేస్తామన్న ప్రభుత్వం 119 హామీలు ఇచ్చింది. ఎన్ని హామీలు నెరవేర్చింది అని అడుగుతున్నా. కేవలం ఈ 5 సంవత్సరాల్లో 12-13 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి బలహీన వర్గాలని మోసం చేసిందనడంలో పొరపాటు లేదని చెప్పి ఆలోచిస్తాం. అందుకని ఇటీవల జరిగిన బీసీ డిక్లరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు తప్పనిసరిగా నెరవేరుస్తామనేటువంటి దానిలో ఎలాంటి జోకా లేదు. నమ్మకానికి, విశ్వాసానికి మారుపేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబంలో రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల్లో 75 వేల కోట్ల రూపాయలు బలహీన వర్గాల వాళ్ళకి ఖర్చు చేసి సప్లాన్ పెట్టి నిధులు కేటాయించి ఖర్చు చేస్తామన్న హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ బలహీన వర్గాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీలంటే బలహీన వర్గాల కులాలు కావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి బీసీలంటే బలమైనటువంటి రాష్ట్రంలో సామాజిక వర్గాన్ని నిర్మించి బలమైన సామాజిక వర్గంగా అవ్వాలని, అభివృద్ధి చేయాలన్నటువంటి మాట ఆయన చెప్పినటువంటి పదం అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ చాలామంది, చాలా రాజకీయ పార్టీలు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని, బీసీలు అంటే వెనకబడిన కులాలని కొంత చిన్న చూపు చూసే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన
బలమైన సామాజిక వర్గంగా ఈ రాష్ట్రంలో రూపాంతరం చెందాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నటువంటిది, కలలు కంటున్నటువంటిది. దళితులు, గిరిజనులు ప్రతి ఒక్కరికి 2 ఎకరాల భూమి కొనుగోలు చేస్తానన్న ప్రభుత్వం సెంటు భూమి కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి. గిరిజనులను దగా చేశారు, దళితులను దగా చేశారు. ఇవాళ దళితుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు దళితులుగా ఈ సమాజంలో ఎవరు పుట్టాలని కోరుకోరు అని చెప్పి దళితులని చిన్న చూపు చూసేటువంటి ఆమె, దళితులని వ్యవస్థలో ఆయన చిన్న చూపు చూసే విధంగా మాట్లాడడం అంటే దళితుల పైన ఆయనకి ఏ అభిప్రాయం ఉందో ఇవాళ మనకు అర్థమవుతుంది. దురదృష్టం, నిన్న చిన్న ఒక సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ చౌదరి, ఆయనకి దళితుల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏందో అది మీడియాలో చూసాం, పత్రికల్లో చదివాం, ఎలక్ట్రానిక్ మీడియాలో వాడిన భాషను చూసాం. చూస్తే సిగ్గుతో సమాజంలో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి అంతా. మనలో భాగమైనటువంటి ఈ సమాజంలో భాగమైనటువంటి దళితుల పట్ల అంత గౌరవంగా మాట్లాడారు అంటే మీకు అధికారం ఎందుకు, మీకు రాజకీయాలు ఎందుకు, మీరు అడిగేటువంటి హక్కు ఎక్కడిది అని అంటే ఇవాళ ఆయన అవమానించింది దళితుల్నే కాదు, భారతదేశ రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఆ పార్టీ శాసనసభ్యులు ఉన్నారంటే సిగ్గుపడాలి ఈ సమాజంలో తెలుగుదేశం పార్టీ వాడు. నేను అడుగుతున్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మీరు ఎవరినైతే హేళన చేస్తున్నారు, ఏ బలహీన వర్గాలనైతే బీసీలకు అధికారం ఎందుకు అంటున్నారు, దళితులకు హక్కు ఎక్కడ అంటున్నారు, గిరిజనులు అంటే మీకు చులకన భావం ఉందో అటువంటి వారిని, వారి యొక్క ఓటు విలువ లేకుండా మీరు రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుతా ఉన్నారు. మీకు దళితులు అక్కర్లేదు, గిరిజనులు అక్కర్లేదు, బలహీన వర్గాలు అక్కర్లేదు, మైనారిటీలు అక్కర్లేదైతే బహిరంగంగా వచ్చి పత్రికాముఖంగా వీళ్ళంతా చిన్నవాళ్ళు, వీళ్ళు హక్కు లేని వాళ్ళు, అధికారం లేని వాళ్ళు, అర్హులు కాని వాళ్ళు, వీళ్ళ ఓట్లు మాకు వద్దు అని చెప్పి మీకు ధైర్యం ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఇంత హేళన చేసే విధంగా మీరు సమాజంలో ఉన్నటువంటి వర్గాల్ని అవమానకరంగా చూస్తూ ఉంటే ఇవాళ ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. బేషరతు రుణమాఫీని మోసం చేశారు. డ్వాక్రా సంఘాల రుణమాఫీ, వడ్డీ మాఫీని పక్కన పెట్టారు. పసుపు కుంకుమలను మీకు ఇస్తే మీరు ఇచ్చేటువంటి బ్యాంకు అప్పుల్లో జమ చేసుకుంటూ ఉన్నారు. పైకి మాత్రం పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. మీరు బ్యాంకులకి మేము వార్నింగ్ ఇస్తున్నాం, ఈ డబ్బు మీరు జమ చేయకూడదు. వాడు జమ చేసుకుంటూ ఉంటే మీరు జమ చేయకూడదని వార్నింగ్ ఇస్తే దాంట్లో ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు. ఎవరి కళ్ళ నీళ్ళు తొడవడానికి, ఎవరిని ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకొచ్చారు. నవరత్నాల్లో అనేక సామాజిక వర్గాల యొక్క భద్రతకి, భరోసాకి అందులో హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు
1000 రూపాయల పెన్షన్ చాలదు, నేను అధికారంలోకి వస్తే నవరత్నాల్లో భాగంగా 2000 పెన్షన్ ఇస్తానని చెప్పి 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి మహాసంకల్ప యాత్రలో గ్రామ గ్రామాన తిరిగి చెబుతూ వస్తే చెప్పేటప్పుడే ఆయన ఊహించాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నయవంచన తెలుసు కాబట్టి, ఆయన నయవంచకుడు మోసగాడు అని చెప్పి గుర్తించారు ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఆఖరి రోజుల్లో మహిళలకి డబ్బు ఇస్తానంటాడు, పెన్షన్లు 2000 చేస్తానంటాడు, రైతులకి డబ్బు ఇస్తానంటాడు. ఇవాళ ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పడానికి సిద్ధహస్తుడు చంద్రబాబు. ఆయన చెప్పినటువంటి మాటలకి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ చివరి 2 మాసాలు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వచ్చి మీకు 2000 రూపాయలు ఇస్తానంటే, నా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను ముఖ్యమంత్రి అయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఆశీర్వచనాలతో పెన్షన్దారులకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఈనాడు కాదు ఆనాడే చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ డ్వాక్రా సంఘాలని మళ్ళీ మభ్య పెడతా ఉన్నారు, రైతాంగాన్ని మభ్య పెడతా ఉన్నారు. త్రాగునీరు లేదు, ఈ ప్రాంతం సాగునీరు లేదు. వీటన్నిటినీ కూడా సమగ్ర వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రణాళికను అమలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు పెద్దలతో కలిసి అందరి నాయకత్వంలో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ అనేక విషయాల్లో ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రధానంగా వెంకటగిరి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో చేనేత వర్గాలు ఉన్నాయి. చేనేత వర్గాలకి మేలు చేస్తానని చెప్పిన ప్రభుత్వం చేనేత వర్గాలను పూర్తిగా మర్చిపోయింది. తెలుగుదేశం పార్టీ నిర్మాణ ప్రదాత అయినటువంటి డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయన చేనేత వర్గాలకి మేలు చేస్తానని చెప్పి ప్రయత్నం చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు చేనేత వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడని చెప్పి చెప్పగలం. అంతేకాదు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి యాదవులు కానీ గౌడులు కానీ అనేక వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే చేస్తామన్న హామీ మొన్ననే ఏలూరులో చేసిన డిక్లరేషన్ చూసాం మనం. ఆ డిక్లరేషన్లోనే చెప్పడం జరిగింది, ఎవరికైనా ఉన్నటువంటి గొర్రెలు మేకలు ఉన్నటువంటి బలహీన వర్గాలు చేసేటువంటి వాళ్ళు వాటి ఆవరణ పాలన చూసేటువంటి వాళ్ళు గతంలో అయితే ఇన్సూరెన్స్ ఉండేది. ఏమైనా ప్రమాదం జరిగితే ఇవాళ ఇన్సూరెన్స్తో పని లేదు, ప్రభుత్వం లేదా ఆ రైతు వచ్చి ముందుకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బిస్తానన్న మాట చెప్పడం జరిగింది. అలాగే చేనేత వర్గాల ప్రయోజనాల్ని కాపాడడానికి ఇవాళ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చేనేత వర్గాల యొక్క ప్రయోజనాలు చేనేత కార్మికుల్ని కాపాడడానికి ఎన్నో పథకాలని ఆ ప్రభుత్వం చేపట్టింది. వాళ్ళతో కూడా మనం ఆ కార్యక్రమాలను కూడా తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలందరితో కూడా మాట్లాడి మెరుగైనటువంటి ఫలితాలు చేనేత వర్గాల్లో చేనేత కార్మికులకి మరి మగ్గాలు వేసేటువంటి వాళ్ళకి ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి దానికి కూడా బీసీ డిక్లరేషన్లో తప్పనిసరిగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో చెప్పినటువంటి విషయాల్ని మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని పూర్తిగా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక రకాలు
ఆయన వంచనకి గురిగానటువంటి వాళ్ళు లేరు. అందుకని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధానమైన నినాదాలు మాకున్నాయి. మంచి జరగాలి అంటే, పేద వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలి అంటే, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, అన్ని సామాజిక వర్గాల యొక్క భవిష్యత్తు రేపటి తరానికి మంచి జరగాలి అని అంటే కావాలి జగన్, రావాలి జగన్ అనేటువంటి ప్రధానమైన నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇక రెండవ నినాదం, ఎన్ని విధాలుగా మోసపోయాము నేను నమ్మి, అనేక విధాలుగా నయవంచకుడిగా వంచన చేశావు మమ్మల్ని. మేము మోసపోయి ఇవాళ మాకు ఎవరు నాయకుడు దొరుకుతారా, ఎవరు మంచి నాయకత్వం ఇస్తారా, ఏ రాజకీయ పార్టీ మాకు అండగా నిలబడుతుందా అని చెప్పి చూసే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి నిన్ను నమ్మం బాబు అనేటువంటి రెండవ నినాదాన్ని ఇవాళ ప్రచారంలోకి తీసుకొస్తాము అని చెప్పి ఈ రెండు ప్రధానమైనటువంటి నిర్ణయాలతో, నినాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇకటి స్థానికంగా మరొక నినాదం ఉంది. దాదాపుగా 4 సంవత్సరాల 9 మాసాలు పూర్తయింది తెలుగుదేశం ప్రభుత్వం నుంచి. 9 మాసాల్లో 4 సంవత్సరాల కాలం వర్షాలు లేవు, దేవుడు కరుణించలేదు, కరువు పీడిత ప్రాంతాలుగా ఈ రాష్ట్రం మిగిలిపోతూ ఉంది. అందుకనే ఈ వెంకటగిరి నుంచే మొదలు పెడుతున్నటువంటి నినాదం, వర్షం కావాలి అంటే బాబు పోవాలి అనేటువంటి నినాదాన్ని కూడా తీసుకుంటున్నామని చెప్పి మేము మనం చేస్తాం. ఏ గ్రామానికి వెళ్ళినా త్రాగునీటి సమస్య, ఏ గ్రామానికి వెళ్ళినా సాగునీటి సమస్య. రైతాంగం ఇవాళ ఈ ప్రాంతంలో 4 సంవత్సరాల నుంచి పంటలు లేవు. ఎక్కడైనా మెంటపైలు పండించుకుంటే ధరలు లేవు. ఎక్కడ వెళ్ళి బతకాలి జీవుడా అని చెప్పి ఇవాళ ఈ మెట్ట ప్రాంతాల ప్రజలు బెంగళూరు నగరానికి, హైదరాబాద్ నగరానికి, చెన్నై నగరానికి వలసలు పోయి రైతులుగా ఉన్న మన ప్రాంతంలో, రైతులుగా గ్రామాల్లో నేను రైతులు అని చెప్పి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పుకునేటువంటి ధైర్యం కలిగినటువంటి రైతులు ఇవాళ బయట ప్రాంతాలకు వెళ్ళి కూలీలుగా మారి వీధులు చిమ్ముకుంటూ అక్కడ కొద్దిపాటి కూలీ డబ్బులతో జీవనం సాగిస్తున్నారని అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రాంతాలు ఉన్నాయో ఒక్కసారి మనం అందరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వర్షం రావాలి అంటే బాబు పోవాలి అనేటువంటి నినాదం వెంకటగిరి నుంచే ప్రారంభిస్తాము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నేను కోరేది, వెంకటగిరి అభివృద్ధికి మేము నిరంతరం శ్రమిస్తాం, నిరంతరం ఆలోచన చేస్తాం. మీలో ఒకళ్ళుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కలిసి పనిచేస్తాం. మీరు కూడా సహకరించండి. మీ మీ యాజమాన్యాలు, మీ మీ యొక్క పార్టీల, మీ యొక్క యాజమాన్యాలకు ఉన్నటువంటి సంబంధాలు ఏమున్నా ఈ నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించండి. ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల గురించి మీరు ఆలోచించి మాకు సహకరించండి. మీ అందరి సహకారం, సమన్వయం మాకు అందించి మమ్మల్ని ముందుకు నడిపించే దానిలో మీరు కూడా భాగస్వాములు కండి. వెంకటగిరి నియోజకవర్గాన్ని యువత పరంగా అభివృద్ధి చేస్తూ, పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఉన్నత స్థాయికి తీసుకొచ్చే వరకు ఒక నిరంతర శ్రామికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మేము ఇక్కడ పనిచేస్తామని తెలియజేస్తూ, భవిష్యత్తులో పెద్దలందరి యొక్క సహకారంతో మరింత పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము పనిచేస్తామని, మీ అందరి సహకారం మాకు కావాలని, మీ అందరి సలహాలు సూచనలు కూడా మాకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో
మీరు కూడా మాతోటి కలిసి రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. బహుశా ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేకి వెంకటగిరి రాజా కాలేజీ హై స్కూల్ గురించి పూర్తి సమాచారం లేదు. ఆయన గతంలో పెద్దలు యాచేందర్ గారు దానికి కమిటీలో సభ్యులుగా చైర్మన్గా పనిచేశారు. వారు ఆ కమిటీల ఏర్పాటులో అప్పుడున్నటువంటి ఈ జిల్లాలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి గారికి దాన్ని అప్పచెప్పి ఈ కాలేజీని మీరు స్థానికులుగా ఉన్నారు, మీరు బాగా వృద్ధి చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన మీదట ఆ తర్వాత వాళ్ళ తరఫున 2 సభ్యులు కూడా ఆ కమిటీలో ఎప్పుడు వాళ్ళే నామినేట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక చట్టాల పరిధిలో ఆ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఎన్నికలకి మరి కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎప్పటికీ వెంకటగిరి రాజాస్ యొక్క ఔదార్యం, వాళ్ళ ఆలోచన, ఆనాడు వాళ్ళు చేసినటువంటి కృషి, చేసినటువంటి ఆలోచన వల్ల ఇవాళ నెల్లూరు జిల్లాలోనే కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రకాశం, నెల్లూరు, కడప ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బిఆర్ కాలేజీ విద్యార్థులు ఇవాళ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారనంటే గర్వంగా వాళ్ళు బిఆర్ కాలేజ్ అనే చెప్పుకుంటారు తప్ప మరొకటి కాదు. రాబోయేటువంటి రోజుల్లో వెంకటగిరి రాజాస్ యొక్క అలాగే యాచేంద్ర కుటుంబాలు వాళ్ళ యొక్క ఆలోచన మేరకే ఆ కాలేజీ పనితీరు మరింత మెరుగుపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ పరిస్థితుల్లో కూడా వారి ఔదార్యాన్ని తక్కువ చేసేది లేదు. వారు చేసినటువంటి, వాళ్ళ పెద్దలు ఇచ్చినటువంటి దానగుణాన్ని, ఆ దాతృత్వాన్ని ఈ జిల్లాలో ఎవరు మర్చిపోరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా వాళ్ళకు ఉన్న స్థానం ఇవాళ కాదు, బిఆర్ కాలేజీ చరిత్రలో కానీ భవిష్యత్తులో కానీ ఆ పేరు కొనసాగుతుంది. ఆ స్థానం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. బిఆర్ కాలేజీ ఏర్పాటు చేసినప్పుడు ఒక హై స్కూల్ ఉండింది, హై స్కూల్ తర్వాత కాలేజ్ అయింది. ఇవాళ వెళ్ళండి, బిఆర్ లా కాలేజ్ వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లో 16 పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కొత్తగా వచ్చాయి. ఆనాడు వెంకటగిరి రాజా గారు ఏ స్థలాన్ని అయితే ఇచ్చారో 1 ఇంచి స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా, దాన్ని అన్యాక్రాంతం కానివ్వకుండా, బిఆర్ కాలేజీ సంస్థ ఉంటే దాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరొక 5 ఎకరాల స్థలము నెల్లూరు నడిబొడ్డున కొనుగోలు చేసి అనేక భవనాలు నిర్మించి ఇవాళ బిఆర్ కాలేజీ పేరుతోనే నడుపుతున్నారు తప్ప, అవి కావాలనుకుంటే మా పేర్లతో కాలేజీలు పెట్టుకోవచ్చు. కానీ వారి ఔదార్యాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని, ఆ కుటుంబం చేసినటువంటి దాతృత్వాన్ని ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదనే ఇటీవల పెట్టినటువంటి కాలేజీలన్నీ కూడా బిఆర్ విద్యా సంస్థల పేరుతోనే పెట్టాం తప్ప మరొకటి కాదు. కాబట్టి మాకు లేనటువంటి ఆలోచనని ఇవాళ మీ శాసనసభ్యుడు కల్పించే ప్రయత్నం చేస్తే అది ఆయనకి అవగాహన రాహిత్యం. బహుశా చరిత్ర తెలియనటువంటి వ్యక్తి ఇవాళ మీకు ప్రతినిధిగా ఉన్నాడే తప్ప చరిత్ర తెలుసుకోవాలి. పూర్వపు వెంకటగిరి రాజా కుటుంబం యొక్క దాతృత్వాలను తెలుసుకోవాలి. ఆ కుటుంబం చేసినటువంటి అనేక విద్యాదానం, ఆరోగ్య దానాల్ని వాళ్ళు గుర్తు చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఉన్నటువంటి వెంకటగిరిలో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు దానం ఇచ్చినటువంటి గోషామహల్ ఆసుపత్రిని మూసివేసి దాన్ని కబ్జా చేయాలనేటువంటి వాళ్ళకి ఇవాళ ఇటువంటివి మాట్లాడేటువంటి హక్కు లేదు. ఇవాళ వెంకటగిరి పట్టణంలో అనేక స్థలాలు ఆ సంస్థానం నుంచి, ఆ కుటుంబం నుంచి వచ్చినవి. ఇవన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. వాటిని ప్రొటెక్ట్ చేసే ఆలోచన ఇవాళ అధికార పార్టీకి లేదు. వాటిని కాపాడి ఆ
కుటుంబం పేరుతో నడపాలనేటువంటి ఆలోచన ఇవాళ అధికార పార్టీలో ప్రతినిధులకు లేదు. సందు దొరికితే వాటికి ఫెన్సింగ్లు వేసుకొని కబ్జా చేద్దామనే వాళ్ళే తప్ప ఇవాళ వాళ్ళ పేరుకి కనీసం మనం మర్యాద ఇద్దామనేది కూడా లేనటువంటి వ్యక్తులు మమ్మల్ని గురించి, మా కుటుంబాన్ని గురించి, మా నడవడిక గురించి, మా రాజకీయ జీవితాన్ని ప్రశ్నించేటువంటి కనీస అర్హత, నైతిక బాధ్యత అతనికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను మీడియా ప్రతినిధులకి మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. నేను ఏ విమర్శనైనా సద్విమర్శగా తీసుకుంటాను. నేను తప్పు చేయకపోయినా నన్ను ఒక మాట అన్నా కూడా పర్వాలేదు, ఇది ఎక్కడైనా ఉందేమో నాలో పొరపాటు అని చెప్పి సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నాకు ఎలాంటి బాధ లేదు. నా రాజకీయ ప్రత్యర్థులు గడిచిన 35 సంవత్సరాలుగా నన్ను విమర్శిస్తూనే ఉన్నారు. గడిచిన 80 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా మాకు రాజకీయ వైరం ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి నిన్న మొన్న చనిపోయినటువంటి నా సోదరుడు వివేకానంద రెడ్డి వరకు అనేక విమర్శలు చేశాడు. అనేక సందర్భాల్లో రాజకీయంగా ఎదుర్కొన్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 8 దశాబ్దాల రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఇలాంటి నిందలు పడటంలో మేము ఎప్పుడూ కూడా అదేదో మమ్మల్ని అవమానించారను, మాకు మనసుకు బాధ కలిగిందనేటువంటి పరిస్థితి లేదు. తప్పనిసరిగా వాళ్ళు ఏ విమర్శ చేసినా విమర్శను తిప్పి చెప్పుకునే దానికి మాకు సామర్థ్యం ఉంది. అలాగే ఈ 8 దశాబ్దాలు 80 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిరంతరం ప్రజాసేవలో ఉంది. ఎక్కడో ఒక దగ్గర, ఒక మున్సిపల్ వార్డులో అయినా సరే, ఒక నియోజకవర్గంలో అయినా సరే, అవకాశం వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో అయినా సరే రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి కుటుంబం నా కుటుంబం. మిగిలిన వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో కనుమరుగైపోతున్నారే తప్ప శాశ్వతంగా 8 దశాబ్దాల రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ నేను గర్వంగా చెప్పుకుంటాను. అది నా కుటుంబం, అది ఈ జిల్లా ప్రజలు నాకు ఇచ్చినటువంటి, మా కుటుంబానికి ఇచ్చినటువంటి ఆశీస్సులు. కాబట్టి మేము తప్పనిసరిగా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఇవాళ గెలుపు, ఓటములు, పదవులు ఉన్నాయా లేవా అనేటువంటిది మాకు సమస్య కాదు. అన్ని పదవులు కోల్పోయినా మున్సిపల్ వార్డు కౌన్సిలర్ అయినా మా కుటుంబంలో ఒక పనిచేస్తాం, లేదా ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయినా మా కుటుంబంలో ఉంటారు. ఈ జిల్లాలో 80 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం మేము రాజకీయాల్లో లేవు, తొలగిపోయామన్న మాట లేదు. బహుశా అటువంటిది భవిష్యత్తులో కూడా నేను రానివ్వను. ప్రజా జీవితంలో కొనసాగుతాను. చివరి క్షణం వరకు ఈ జిల్లా ప్రజల మధ్య మా జీవితం కొనసాగుతుందని చెప్పి ఇవాళ విమర్శకులు ఏమనుకున్నా ప్రతి విమర్శలు చేసి ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నా జీవితం, నా రాజకీయ ఆలోచన తెలిసినటువంటి వాళ్ళు సరే ఇక్కడ కొంత బాధ కలవచ్చు. ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి, ఎక్కడి నుంచో ఆత్మకూరు నుంచి, లేకుంటే ఎక్కడి నుంచో రాపూర్ నుంచి ఇంత దూరం మా మీద ప్రత్యర్థులుగా వచ్చారనేటువంటి బాధ ఉంటుంది. వాళ్ళు ఆ బాధలో ఏదో మాట్లాడతారు, లేని నిందలు మోపాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి నిందకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా ఒకసారి మాత్రం చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే చెప్తాను. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఆయన ఇట్ట అన్నాడు, వాళ్ళు ఇట్ట అన్నారు, మీ మీద ఇది వచ్చింది, అది వచ్చిందని ప్రతి మీడియా సమావేశంలో ప్రశ్నించినందువల్ల మరింత ఈ విమర్శలకే సమయం జరిగిపోద్ది. కానీ ఈ ప్రాంతం యొక్క ఆలోచనకి, నా ఆలోచనకు కొంత కట్టడి ఏర్పడుద్ది. కాబట్టి మీడియా సోదరులు నేను కోరేది, చిన్న చిన్న విమర్శలు వచ్చినా, పెద్ద విమర్శలు వచ్చినా నాకేం బాధ లేదు. నేను బాధపడేవాడిని కాదు. కాబట్టి ఆయన ఇంకేమన్నా అనుకున్నా పర్వాలేదు. మా అనుబంధం
ఇవాళ వెంకటగిరి రాజా గారి సంస్థానంతో ఇవాళ ఈయన ద్వారా ఈరోజు వచ్చిందా కాదు, పాపం అవగాహన లేనటువంటి వ్యక్తి ఆయన. ఎక్కడనో నేను ఇంకా నెల్లూరు జిల్లా వాడిని, నెల్లూరు నగరం నుంచి నెల్లూరులో వచ్చి వచ్చాను. నేనేం కడప జిల్లా నుంచి వలస వచ్చినాను కాదు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న అన్ని సంస్థానాలతో అన్ని కుటుంబాలతో మా కుటుంబానికి ఏదో ఒక సందర్భంలో అనుబంధం ఉంది, సానుకూలత ఉంది. మేమందరం కలిసే ఉంటాం. ఒక్కొక్కసారి రాజకీయాల్లో కొన్ని మార్పులు వస్తాయి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు విడిపోయాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొంతమందితో వేరుగా పోరాటమే చేశాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్తో పోరాడుతున్నా, తెలుగుదేశంతో పోరాడుతున్నా, భారతీయ జనతా పార్టీతో పోరాడుతున్నాం, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పోరాడుతున్నాం. పోరాటం అనేది మా జీవితంలోనే, మా రక్తంలోనే ఉంది. 80 సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నది మీ అందరికీ గుర్తుంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే మీడియా వాళ్ళందరూ నా వయసులో సగం ఉండేవాళ్ళు. మీకు గత చరిత్ర తెలియాలంటే 80 సంవత్సరాల ఆనంద కుటుంబ రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నది ఒక భాగం, ప్రతిపక్షంలో పోరాటం చేసింది 2 భాగం. ఇది మా జీవితం. ఎప్పుడూ అధికారంలోనే లేము. అనేక సార్లు రాజకీయ పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటం మా రాజకీయం కోసమో లేకుంటే మా ప్రయోజనాల కోసమో మా పదవుల కోసమో కాదు, ప్రజా జీవితంలో ఉండి ప్రజల యొక్క సంక్షేమం కొరకు చేసే రాజకీయ పోరాటం కొనసాగుతుంది మా దగ్గర. ఆ పోరాటంలో మేము మరింత ముందుకు పెడతామే తప్ప, ఒకరికి ఒకరు కలుసుకుంటామే తప్ప, ఎవరైతే మా ఆలోచనతో కలిసి వస్తారో రాజకీయ పార్టీ, మేము ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలతో ఏ రాజకీయ కుటుంబాలు అయితే మాతో కలిసి వస్తాయో వాళ్ళతో మేము కొనసాగుతాం, కలిసి ముందుకు నడుస్తాం. ఒక్కొక్కసారి విభేదాలు వస్తాయి. ఏమి మీ వెంకటగిరి ప్రస్తుత ప్రతినిధి నాతో కలిసి పనిచేయలేదా? అప్పుడు నేను చాలా గొప్పవాడిని, చాలా బలమైంది. ఇవాళ పాపం వెంకటగిరికి అసలు వచ్చే అర్హతే నాకు లేదన్నారు. కాబట్టి ఒకరు నిర్ణయించరు అర్హత. నా అర్హతను నేను నిర్ణయించాల్సింది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు, సామాన్యులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఈ ప్రాంత రైతాంగం, నా అక్క చెల్లెళ్ళు నన్ను ఆదరిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జీవిస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకుంది. తప్పనిసరిగా ఈ యొక్క రాజకీయ పోరాటంలో కొనసాగుతాము, అందరినీ కలుపుకుపోతామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.